నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాల్టి మన కొటేషన్ వచ్చేసి ఫోకస్ ఉండాలి. మనం ఎంత క్యాపబుల్ అయినా చేసే పని మీద ఫోకస్ లేదనుకోండి, మనం దాన్ని హయ్యెస్ట్ లెవెల్కి తీసుకెళ్ళలేము. సో ఖచ్చితంగా ఫోకస్ అనేది ఉండాలి. అందుకే కొంతమంది బాగా ఇంటెలిజెంట్ వీడు అని అంటూ ఉంటారు, కానీ కొన్నిసార్లు వాళ్ళకంటే నార్మల్ యావరేజ్ ఇంటెలిజెన్స్తో ఉన్న వాళ్ళు సక్సీడ్ అవుతూ ఉంటారు. ఎందుకని? కంటిన్యూస్ ఫోకస్ అన్నది ఇంపార్టెంట్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి మనం నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుపోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. అది వచ్చేసి మనకి ఎవ్రీ మండే లా ఎక్స్ T20 అనేటటువంటి ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎవ్రీ మండే 7 o'clockకి లైవ్ సెషన్ అన్నమాట. ఈ లైవ్ సెషన్లో మనము లాస్ట్ వీక్ నేర్చుకున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్ మీద 20 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం అన్నమాట. 30 minutesలో 20 క్వశ్చన్స్ అనేది మనం సాల్వ్ చేస్తాము. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి లైవ్ సెషన్లో పార్టిసిపేట్ చేసి మనం ఎంతవరకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయగలుగుతున్నాము ఏంటి అన్నది ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత నేర్చుకున్నా దాంట్లో మనకి ఎంత గుర్తుంది, ఒక క్వశ్చన్ ఫామ్లో ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలా సాల్వ్ చేయగలుగుతున్నాము అని తెలుసుకోవడం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అన్నమాట. సరే, ముందుగా మనం నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్ వచ్చేసి కిసాన్ రథ్ అనేటటువంటి దాని గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ మూడిట్లో ఏది కరెక్టో చెప్పండి అన్నాము. ఫస్ట్ వచ్చేసి కిసాన్ రథ్ మొబైల్ యాప్ అన్నది ఫుడ్ గ్రెయిన్స్, పెరిషబుల్ ఇవి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఉంటాయో వాటిని ట్రాన్స్పోర్ట్ కోసం ఈ యాప్ అన్నది తయారు చేయడం జరిగింది. అవునా? అవును. ఇది ఫార్మర్స్ని స్పెషల్ ట్రైన్స్తో కనెక్ట్ చేస్తుందా, లేదా ట్రక్స్ ఇలాంటి వెహికల్స్తో, ట్రక్స్ వీటితో కనెక్ట్ చేస్తుందా? వీటితో. స్పెషల్ ట్రైన్స్ కాదు కదా. సో రెండోది తీసేయండి. మూడోది, ఇది స్మాల్ ఫార్మర్స్ అగ్రి కన్సోర్టియం, SFAC అంటే స్మాల్ ఫార్మర్స్ అగ్రి కన్సోర్టియం అనేది డెవలప్ చేసింది అన్నారు. ఎవరు డెవలప్ చేశారు? NIC, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఇది 8 లాంగ్వేజెస్లో ఉందన్నమాట ఈ యాప్ అన్నది. సో అందరు ఫార్మర్స్ యూజ్ చేసుకునేలాగా. సో అప్పుడు మూడో తప్పు అవుతుంది. ఆన్సర్ వచ్చి A1 ఓన్లీ. మరి దీనికి ఎందుకో కొంతమంది ఆన్సర్ ఇన్కరెక్ట్గా పెట్టారు, చూసుకోవాలి జాగ్రత్తగా. రెండో క్వశ్చన్ చూద్దాం. లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్, LTRO అంటున్నాము. ఈ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అన్న వాటికి సంబంధించి ఏవి కరెక్టో చెప్పండి అంటున్నారు. ఫస్ట్, ఇది లిక్విడిటీ, బ్యాంకింగ్ సిస్టంలో ఉన్నటువంటి లిక్విడిటీని అబ్జార్బ్ చేసుకోవడానికా, లేదా బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి లిక్విడిటీని బయటికి ఇవ్వడానికా? ఇది రిలీజ్ చేయడానికి, అబ్జార్బ్ చేసుకోవడానికి కాదు, రిలీజ్ చేయడానికి. అంటే రెపో రేట్ లాంగ్ టర్మ్లో తగ్గించారు కాబట్టి ఎక్కువ లోన్ తీసుకుంటారు, వీళ్ళు ఎక్కువ బారో చేస్తారన్న ఉద్దేశంతో. సో ఒకటోది తప్పు. రెండోది, 1 year నుంచి 3 years వరకు మనీకి బ్యాంక్స్ని రెపో రేట్తో ఉన్న రేట్తోనే, రెపో రేట్ అంటే రీపర్చేజింగ్ ఆప్షన్ అంటాము, ఆ రేట్తోనే ఇస్తారంటున్నారు. అవునా? అవును. సో రెండోది మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ B2 ఓన్లీ. సరే, ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయేవి ఈ 14 ఆర్టికల్స్. వాటి యొక్క జిస్ట్ ఏంటో, బ్యాక్గ్రౌండర్స్ ఏంటో మనం చూద్దాం. సరే, ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి FDI రూల్స్ని మార్చడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. దానికి సంబంధించి 2 ఆర్టికల్స్ వచ్చాయి, అవి ఏంటో చూద్దామండి. దీన్ని మనం ఎకానమీలో చదువుకుంటాము. ఎకానమీలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అన్న దాని గురించి డైమెన్షన్ వచ్చేసి COVID-19 టైంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఈ COVID-19ని దృష్టిలో పెట్టుకొని దాని నుంచి వచ్చినటువంటి ఎకనామిక్ ఇంపాక్ట్స్ దృష్ట్యా ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి ఉండేటటువంటి రూల్స్ వాటిని కొన్నిటిని మార్చడం జరిగిందనమాట. సో అవేంటో చూద్దాం. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది FDI రూల్స్ మార్చారండి. ఇంతకీ FDI అంటే ఏంటి? రెండోది, ఇక్కడ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని ఉంది, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని. మరి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఏంటో చూద్దాం. న్యూ రూల్స్ మార్చాము అంటున్నారు. మరి ఆ న్యూ రూల్స్ ఏంటి, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి? పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు కదా. ఇంపాక్ట్ అంటే 2 ఉంటుంది. సో దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటి, ఇవి మనం ఇక్కడ తెలుసుకోవాల్సినవి. సరే, అసలు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? విదేశాల నుంచి మన దేశంలోకి వచ్చేటటువంటి పెట్టుబడులు. ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనే దాన్ని బేసిక్గా మనం 2 రకాలుగా కేటగరైజ్ చేసుకుంటామండి.
ఒకటి వచ్చేసి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. రెండోది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఎఫ్పిఐ అని అంటాము. 2 రకాలు. మళ్ళీ ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లో 2 రకాలుగా కేటగరైజ్ చేసుకుంటాము. సంస్థలు కనుక మన కంట్రీలోకి వచ్చి ఫారిన్ కంపెనీస్ కానీ ఇవి ఇన్వెస్ట్ చేస్తే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. అదే ఇండివిజువల్స్ ఇన్వెస్ట్ చేస్తే ఫారిన్ క్వాలిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. ఇలాగ మనం డివైడ్ చేసుకుంటాము. ఎఫ్డిఐ కిందికి వచ్చేటప్పటికి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసి ఏదైనా ఒక ఎకనామిక్ యాక్టివిటీలో ఒక కంపెనీలో వీటిలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఎకనామిక్ యాక్టివిటీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఎఫ్పిఐ వచ్చి ఆ కంపెనీ యొక్క షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈక్విటీ మార్కెట్లో షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. 2 కూడా ఎఫ్పిఐలో ఉన్నటువంటి ఎఫ్క్యూఐ 2 కూడా షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ డైరెక్ట్గా ఎకనామిక్ యాక్టివిటీలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారనమాట. ఎకనామిక్ యాక్టివిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మరి జనరల్గా మనము ఎఫ్డిఐకి ఎఫ్ఐఐకి ఉన్నటువంటి తేడాలు ఏంటో చూద్దాం. ఎఫ్డిఐ కూడా కంపెనీస్ నుంచి వస్తుంది, ఎఫ్ఐఐ కూడా కంపెనీస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వస్తుంది. మరి రెండింటికి తేడాలు ఏంటి, ఉపయోగాలు ఏంటి, ఇవి చూద్దామా. ఇక్కడ గమనించండి. ఇక్కడ మనం చూస్తే ఎఫ్డిఐ ఎఫ్ఐఐ ఈ రెండింటి తేడాలు ఈ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది గమనిస్తే ఫారిన్ కంపెనీ అన్నది క్యాపిటల్ని తీసుకొని వస్తుంది ఇండస్ట్రీలో కానీ వీటిలో ప్రొడక్షన్ని పెంచేందుకోసం, దేంట్లో ఎఫ్డిఐలో. అదే ఎఫ్ఐఐలో అయితే ఈక్విటీ అంటే షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది స్టాక్ మార్కెట్స్ ద్వారా. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఒకసారి బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనీని వెనక్కి తీసుకోవాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ ఇది షార్ట్ టర్మ్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అవ్వచ్చు. ఇన్వెస్టార్ని బట్టి షార్ట్ టర్మ్లో అయినా ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా లాంగ్ టర్మ్లో అయినా చేయొచ్చు. ఇక్కడ ఎకానమీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే జీడిపి గ్రోత్ రేట్కి జీడిపికి ఈ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ అన్నది పాటుపడుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి చేంజ్ ఏమీ దీని నుంచి ఎక్స్ప్లిసిట్గా మనకి రాదు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది వస్తుంది. ఎందుకు ఎకనామిక్ యాక్టివిటీలో కదా ఇన్వెస్ట్ చేసేది, కానీ ఇక్కడ అలా ఉండదు. ఇందాక అనుకున్నట్టు జీడిపి ఇంక్రీజ్ అవుతుంది, నో చేంజ్ ఇన్ జీడిపి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేస్తుంది, ఒక కంపెనీలో కానీ లేదా ఒక కంపెనీ యొక్క సబ్సిడరీలో కానీ ఇన్వెస్ట్ చేస్తుంది. అదే ఇక్కడైతే సెకండరీ మార్కెట్, మనకి స్టాక్ ఎక్స్చేంజెస్ అంటామే, వాటిని సెకండరీ మార్కెట్ అని అంటాము. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మోటివ్ వచ్చేసి ఇక్కడ కంట్రోల్, అంటే ఆ కంపెనీలో మాకు కూడా వాటా ఉండాలి అన్నది. కంట్రోల్ ప్లస్ ప్రాఫిట్ 2. ఇక్కడ మాత్రం మోటివ్ ప్రాఫిట్ మాత్రమే. ఇవి మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లో ఎఫ్డిఐ ఎఫ్ఐ మధ్య తేడాలు. సరే, మన ఇండియాలో ఎఫ్డిఐ పాలసీ ఎలా ఎవాల్వ్ అయిందంటారు. మనకి 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి వచ్చాయండి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని చెప్పేసి. ఈ ఎల్పిజి రిఫార్మ్స్కి ముందు మన ఎకానమీ అన్నది క్లోజ్డ్ ఎకానమీ అన్నమాట. క్లోజ్డ్ ఎకానమీ అంటే దాని మీనింగ్ ఏంటి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కానీ వీటిని ఎక్కువగా ఈజీగా కాకుండా దాని మీద చాలా రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉండేవి. అయితే మనం దీంతో ఎఫ్డిఐని సడలించాము. లిబరలైజేషన్ అనే దాని కింద ఎఫ్డిఐ ఈజీగా వచ్చే విధంగా మనం చర్యలు అనేవి చేపట్టాము. దానికి ముందు ఎలా ఉండేది, ఎఫ్డిఐ మీద రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ప్రతి ఎఫ్డిఐ కూడా రావాలనుకున్న ఎఫ్డిఐ అన్నది కూడా గవర్నమెంట్ శాంక్షన్స్ అనేవి ఉండేవి. గవర్నమెంట్ అప్రూవల్ కంపల్సరీ అన్నమాట. చాలా రంగాల్లో రెస్ట్రిక్షన్ ఉండేది, గవర్నమెంట్ అప్రూవల్ కంపల్సరీగా ఉండేది. మరి 1991లో ఎఫ్డిఐ రిఫార్మ్స్ తీసుకొని వచ్చినప్పుడు మనం 2 రకాలుగా ఎఫ్డిఐని అలో చేయడం మొదలుపెట్టాము. ఒకటి ఆటోమేటిక్ రూట్ అంటే గవర్నమెంట్ అప్రూవల్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చి వాళ్ళ యొక్క ఇండస్ట్రీని ఇన్వెస్ట్మెంట్ని సెటప్ చేసుకోవచ్చు. ఇంకొకటి అప్రూవల్ రూట్. ఇక్కడ ఎవరు అప్రూవల్, గవర్నమెంట్ యొక్క అప్రూవల్. సో అప్రూవల్ రూట్, ఆటోమేటిక్ రూట్ అని 2 రూట్స్ అన్నమాట. ఆటోమేటిక్ రూట్కి వచ్చేటప్పటికి జస్ట్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఇన్వెస్ట్ చేసుకున్నాక ఆర్బీఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇక్కడ మాత్రం ముందే గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఈ విధంగా 2 రూట్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఆటోమేటిక్ రూట్ కింద ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటటువంటి వాటిలో కూడా
మన చుట్టుపక్కల నైబరింగ్ కంట్రీస్, ల్యాండ్ బౌండరీ ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎందుకు పెట్టారో ఎందుకో ఏంటో చూద్దాము. ఇక్కడ గమనించండి, గవర్నమెంట్ యొక్క నాడ్ అంటే పర్మిషన్ అనేది మ్యాండేటరీ. దేనికి? ఎఫ్డిఐకి. ఎక్కడి నుంచి వచ్చే వాటికి? నైబరింగ్ కంట్రీ నుంచి వచ్చేదానికి. ఎందుకని రెస్ట్రిక్షన్స్ తీసేయాలి కదా? ఇప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ మనకు పెరగాలి. లాజికల్గా చూస్తే ఎకనామిక్ యాక్టివిటీని పెంచే విధంగా మన చర్యలు ఉండాలి. తీసేయాల్సిన టైంలో ఎందుకని ఎఫ్డిఐ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అంటే, ఎస్పెషల్గా చైనా వీటి నుంచి ఆపర్చునిస్టిక్ టేక్ ఓవర్. మన కంపెనీస్ ఇప్పుడు నష్టాల్లో ఉన్నాయి, అవునా? ఈ నష్టాల్లో ఉన్నాయి కదా అని చెప్పి తక్కువ దానికే షేర్స్ వాల్యూస్ అన్నీ పడిపోయి ఉన్నాయి. మరి వచ్చేసి వాటిలో షేర్స్ ఇవన్నీ కొనుక్కోవడం ఇలా చేయొచ్చు. ఈ విధంగా వాళ్ళ కంపెనీస్ స్ట్రాంగ్గా ఉండి మన కంపెనీస్ వీక్గా ఉండడంతో దీన్ని ఒక ఆపర్చునిటీగా ఉపయోగించుకొని ఆపర్చునిటిస్టిక్గా దాన్ని యూజ్ చేసుకోవాలనుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో అన్నమాట. అందుకని ఏం చేశారు? ప్రయర్ గవర్నమెంట్ అప్రూవల్ అనేది మ్యాండేటరీ ల్యాండ్ బార్డర్ ఉన్నటువంటి కంట్రీస్తో. ఇక్కడ ఓన్లీ చైనా అని పెట్టకుండా ల్యాండ్ బౌండరీ ఉన్నటువంటి కంట్రీస్తో అని చెప్పారు. మరి ఇంతకుముందు ఏ కంట్రీస్ నుంచి వచ్చే వాటికైనా ప్రయర్ పర్మిషన్ అవసరమా? ఎస్. పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి కంపెనీస్కి రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఇప్పుడు వాటితో పాటు మిగిలిన ల్యాండ్ బౌండరీ ఉన్న కంట్రీస్కి రెస్ట్రిక్షన్స్. ఇండియా ల్యాండ్ బార్డర్స్ వేటితో ఉంది? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వీటన్నిటితోనూ మన ఇండియాకి ల్యాండ్ బౌండరీ అనేది ఉంది. ఇప్పుడు వీటన్నిటికీ కూడా రెస్ట్రిక్షన్స్ అప్లికబుల్ అవుతాయి. అంటే ఇవి అలా కంటిన్యూ అవుతాయని కాదు, కొన్ని రోజులైనా ఉంటాయన్నమాట. అంటే ఇంతకుముందు ఆర్బీఐకి ఇన్ఫామ్ చేస్తే చాలు, ఇప్పుడు గవర్నమెంట్కి కూడా ఇన్ఫామ్ చేయాలి న్యూ పాలసీ కింద. లాస్ట్ వీక్ ఏమైందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందా, మన ప్రైవేట్ బ్యాంక్, దాని యొక్క షేర్స్ని స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా 1.1% పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అన్నది కొనుగోలు చేయడం జరిగింది. ఇది పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. మీరు గమనిస్తున్నారు కదా, ఎఫ్పిఐ ఇది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఎందుకు? స్టాక్ ఎక్స్చేంజెస్ ద్వారా. కానీ ఇప్పుడు వచ్చిన రూల్స్ దేనికి? ఎఫ్డిఐ. రెండు వేరు. కానీ ఇది కూడా, ఇలాంటివి కూడా మనకి తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ న్యూ ఎఫ్డిఐ రూల్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ చూడండి, చాలా సర్వీస్ కంపెనీస్ ఉన్నాయి. మరి సర్వీస్ కంపెనీస్కి ఎఫ్డిఐ రూల్స్ అప్లికబుల్ అవుతాయా? అక్కడ ఏంటి విషయమో ఒక్కసారి చూద్దాము. ప్రస్తుతానికి చైనా నుంచి వచ్చేటటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రోల్ అనేది పెరుగుతుంది. అవి చిన్న చిన్న కంపెనీస్ని మర్జ్ చేసుకోవచ్చు, కొనేసుకోవచ్చు. మరి అది మన యొక్క కంపెనీస్ యొక్క దీనికే ఇబ్బంది అని చెప్తూ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఈ ఎఫ్ఈఎంఏ దీని నోటిఫికేషన్ వచ్చిన డేట్ నుంచి ఈ రూల్స్ అప్లికబుల్ అవుతాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండొచ్చు? ఎఫ్డిఐ రూల్స్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఇక్కడ చూడండి. ఈ రూల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకొని ఇన్వెస్టర్స్ని మనకి రికగ్నైజ్ చేయట్లా. ఫస్ట్ చూడండి, గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్. గ్రీన్ ఫీల్డ్ అంటే న్యూ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్, బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్, లిస్టెడ్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీస్, అన్లిస్టెడ్ కంపెనీస్, ఈ రెండు రకాలుగానూ చూడట్లేదు. సో దీనివల్ల ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి చైనా నుంచి వచ్చేవి కానీ వేరే కంట్రీస్ నుంచి ఈ ల్యాండ్ బౌండరీ ఉన్నటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నారనుకోండి. సో అప్పుడు వీటి మధ్య డిఫరెన్సెస్ చూపించట్లా. ఇన్వెస్టర్స్ కూడా, అంటే వాళ్ళు ఇండస్ట్రీనా, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషనా, వెంచర్ క్యాపిటల్ ఫండా, ఇవి కూడా మనకి కేటగరైజేషన్ చేయట్లేదు. దీనివల్ల ఏమవుతుంది? పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ తగ్గుతారు. అన్లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయండి, అవి వాటికి ఖచ్చితంగా కావాలి మనీ. అలాంటప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది. బ్లాంకెట్గా మనం దీన్ని క్యాన్సిల్ చేయడము ప్రస్తుతానికి క్యాన్సిల్ చేయలేదు. గవర్నమెంట్ అప్రూవల్ కావాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ తగ్గచ్చు అని చెప్తున్నారు. న్యూ ఫ్యాక్టరీస్, న్యూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది తగ్గచ్చు. ఎఫ్డిఐ అనేది చైనా నుంచి వచ్చే ఎఫ్డిఐ 2014 నుంచి బాగా పెరుగుతూ ఉంది. అలాంటి కంటెక్స్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గచ్చు. ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే, ఇక్కడ ఎక్కువగా ఇలాంటి అక్విజిషన్స్ ఇవి చేసేవేమో సర్వీస్ కంపెనీస్, ఎస్పెషల్గా ఇంటర్నెట్ బేస్ చేసుకొని ఉండేటటువంటి కంపెనీస్. అసలు అవి ఎఫ్డిఐ రూల్స్ కిందకే రావట్లేదు.
మరి మనం అసలైన ప్రాబ్లమ్ని వదిలేస్తున్నాము. ఇక్కడ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అనేది ఉండేదండి. ఎఫ్డిఐని అప్రూవ్ చేసేందుకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అనేది ఉండేది. దాన్ని అబాలిష్ చేశాం. ఎందుకని? ఎఫ్డిఐ సరిగా రావట్లేదు, డిలే అవుతుంది అని చెప్పి. సో అప్పుడే మనము ఇలాంటి వాటిని చూసుకొని ఉండాల్సిందేమో. ఒకేసారి ఇప్పుడు మళ్ళీ రూల్స్ మార్చుకోకుండా ఇలాంటి టైంలో ఎఫ్డిఐ పాలసీ అన్నది కొన్ని అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ని కూడా తీసుకొని రావచ్చు. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వన్ నేషన్ వన్ కార్డ్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేసుంటే బాగుండేది కదా. చాలా స్టేట్స్ అన్నవి ఇప్పుడు మైగ్రెంట్స్ వాళ్ళ క్రైసిస్ వల్ల ఇబ్బంది పడుతున్నాయి అంటే అది స్టేట్సే చేయలేదు అని చెప్పి స్టేట్సే ఇది చేయలేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. 2 ఆర్టికల్స్ దీని రిలేటెడ్గా వచ్చాయండి. దీన్ని మనము సోషల్ జస్టిస్లోనూ చదువుకుందాము, ఎకానమీలోనూ చదువుకుందాము. ఇక్కడ డైమెన్షన్ వచ్చేసి ఏంటి? పీడిఎస్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. కోవిడ్-19 టైంలో పీడిఎస్ సిస్టమ్ ఏంటి, ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యొక్క వర్కింగ్ ఎలా ఉంది, దాన్ని ఏ విధంగా పెంపొందించవచ్చు అన్నటువంటి కంటెక్స్లో దీన్ని చెప్తున్నారు. ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఏం చెప్తున్నాం? లెర్నింగ్ ఆబ్జెక్టివ్ పీడిఎస్ అనేది ఏంటి అసలు? దీంట్లో మనము వన్ నేషన్ వన్ కార్డ్ అంటున్నాము. ఈ వన్ నేషన్ వన్ కార్డ్ అనేటటువంటిది ఏంటి? దీనివల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటి? దీన్ని మరి ఇంప్లిమెంటేషన్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఇవి మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ గమనించండి, పీడిఎస్ ఇండియాలో ఫుడ్ సెక్యూరిటీ సిస్టమ్ని తీసుకొని వచ్చేందుకు పీడిఎస్ అన్నది తీసుకొని రావడం జరిగింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద ఇది కోఆర్డినేట్ చేయబడుతుంది. ఇక్కడ పీడిఎస్ సిస్టమ్ని మెయింటైన్ చేయడం అన్నది అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇటు స్టేట్ గవర్నమెంట్స్ రెండిటి యొక్క రెస్పాన్సిబిలిటీ. అసలు పీడిఎస్ సిస్టమ్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది? World War II టైంలో అలాగా రేషనింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్గా ఇండస్ట్రియల్ లేబరర్స్కి వీటికి రేషనింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కొన్ని స్టేట్స్ స్లోగా దీన్ని 1960స్లో అట్లా ఫుడ్ షార్టేజెస్ వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాయి. FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు అగ్రికల్చరల్ ప్రైసెస్ కమిషన్ అనే దాన్ని సెటప్ చేయడం జరిగిందనమాట. దేనికి? ప్రొక్యూర్మెంట్, ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్ చేసుకొని స్టోర్ చేసుకోవడానికి పీడిఎస్ సిస్టమ్ కోసం. 1992 వరకు యూనివర్సల్ సిస్టమ్ అన్నమాట, అందరు కన్జ్యూమర్స్కి ఇచ్చేవాళ్ళు. 1992లో రివాంప్డ్ పీడిఎస్ అనే దాన్ని తీసుకొచ్చారు. 1997లో ఓన్లీ పువర్ పీపుల్ని టార్గెట్ చేస్తూ దేశం మొత్తం దీని కవరేజ్ ఉండేలాగా టీపీడిఎస్ అనేది తీసుకొచ్చారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అంత్యోదయ అన్న యోజన అంటే టీపీడిఎస్లోనే పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి సపరేట్గా ఈ అంత్యోదయ అన్న యోజన అనేది తీసుకొచ్చారు. 2013లో పార్లమెంట్ అన్నది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని పాస్ చేసి రైట్ టు ఫుడ్ అన్నది ఒక రైట్గా, ఒక హక్కుగా గుర్తించడం జరిగింది. అసలు పీడిఎస్ యొక్క ఇంపార్టెన్స్ ఏమి అంటారు? ఇది న్యూట్రిషనల్ సెక్యూరిటీని, ఫుడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది, ఫుడ్ ప్రైసెస్ని స్టెబిలైజ్ చేస్తుంది, బఫర్ స్టాక్ని మెయింటైన్ చేస్తుంది. పీడిఎస్ సిస్టమ్ కోసం ఫుడ్ గ్రెయిన్ అనేది రీడిస్ట్రిబ్యూషన్ అవుతుంది. దీన్ని ఎంఎస్పి స్కీమ్ ద్వారా దీన్ని ప్రొక్యూర్ చేస్తారు. ఇది ఫుడ్ గ్రెయిన్ అంటే అటు ఫార్మర్స్కి రెమ్యూనరేటివ్ ప్రైసెస్ అనేవి దీని ద్వారా లభిస్తాయి. కానీ దీంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి? ఎక్స్క్లూజన్ ఎర్రర్, కొంతమందికి పీడిఎస్ అందట్లేదు. ఫుడ్ గ్రెయిన్స్ ఎఫ్సిఐ నుంచి బాగానే వస్తున్నాయి, మధ్యలో లీకేజ్ అవుతుంది. ప్రాపర్గా స్టోరేజ్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఇన్ఎఫిషియన్సీ అనేది ఉంది. గవర్నమెంట్ యొక్క స్టోరేజ్ అవసరమైన దానికంటే ఎక్కువ అన్నమాట, షార్ట్ ఫాల్ కాదు, అవసరమైన దానికంటే ఎక్కువ స్టోర్ చేసుకోవడము, దానివల్ల వేస్టేజెస్ అనేవి ఫుడ్ దీంట్లో వస్తున్నాయి. ఎంఎస్పి అన్నది క్రాప్ డైవర్సిఫికేషన్ అవ్వకుండా డిస్కరేజ్ చేస్తుంది. ఎందుకు? ఇదిగో రైస్, వీట్ అయితే ఖచ్చితంగా ఎంఎస్పి వస్తుంది అని చెప్పి అవే పండిస్తున్నారు. ఇవి వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ అవ్వడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఇవి డిప్లీషన్ అవుతున్నాయి. మరి దీనికి ఏమేమి రిఫార్మ్స్ తీసుకొచ్చారు? ఆల్రెడీ ఆధార్ని లింక్ చేయడము, డీబీటీ కొన్ని ప్లేసెస్లో డీబీటీని చేద్దామని చెప్పడము, టీపీడిఎస్ టార్గెటెడ్ పీడిఎస్ అన్నది టెక్నాలజీని ఇంక్లూడ్ చేసుకోవడం, అంటే రేషన్ కార్డ్స్ని డిజిటైజ్ చేయడము, జీపీఎస్ ట్రాకింగ్ చేసుకోవడము,
ఎస్ఎంఎస్ బేస్డ్ మానిటరింగ్ చేసుకోవడము, ఇవన్నీ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. మరి వే ఫార్వర్డ్ ఏంటి? దీని యొక్క ఎఫెక్టివ్నెస్ని పెంచుకోవాలి టెక్నాలజీని ఉపయోగించి. కొంతమంది ఏమన్నారు, డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేద్దాము అన్నారు. కానీ ఆర్బీఐ ఎకనామిక్ సర్వే ఇది మంచిది కాదేమో ఆలోచించండి అన్నారు. ఎగ్జిస్టింగ్ టీపీడిఎస్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, లీకేజెస్ని ప్లగ్ చేసుకోవాలి, సోషల్ ఆడిట్స్ అనే వాటిని వీటిలో స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఎస్హెచ్జీస్, కోఆపరేటివ్స్, ఎన్జిఓస్ ఉంటాయో ట్రాన్స్పరెన్సీ అన్నది గ్రౌండ్ లెవెల్లో తీసుకొని రావాలి. దాంతోపాటు మనం రీసెంట్గా చెప్తుంది ఏంటి, వన్ నేషన్ వన్ కార్డ్, అంటే ఒకే దేశం కాబట్టి ఒకే రేషన్ కార్డు ఉండాలి. మైగ్రెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వాళ్ళు వచ్చారు, మరి వాళ్ళకి ఎలాగా రేషన్ ఇవంతా లభించేది? సో ఒకటే కార్డు ఉండాలి, టెక్నాలజీని ఉపయోగించి చెయ్యాలి అన్నారు. సో అది ఇంకా ఇంప్లిమెంటేషన్లో ఫుల్ స్కేల్లో రాలేదన్నమాట. సరే, ఇక్కడ నేను ఒక ఆర్గ్యుమెంట్ చెప్తాను చూడండి. ఇప్పుడు డీబీటీని ఇంట్రడ్యూస్ చేయండి, ఫుడ్ గ్రెయిన్ సబ్సిడైజ్డ్ ప్రైస్ బదులు డబ్బులు ఇచ్చేయండి అన్నారు. అదే ఆర్గ్యుమెంట్ అనమాట. డబ్బులు ఇచ్చేయండి, లీకేజెస్ ఇవన్నీ ట్రాన్స్పోర్టు స్టోరేజ్ ఇవంతా ఎందుకు, డీబీటీని ఇచ్చేయండి ఈ పీడిఎస్ బదులు అన్నారనమాట. అయితే కొంతమంది దీన్ని వ్యతిరేకించారు. ఇప్పుడున్న పరిస్థితి చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓన్లీ డబ్బులు అకౌంట్కి వేసేసి ఉంటే కొనుగోలు చేసుకునే పరిస్థితి ఉందా? అంటే ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో డీబీటీ సిస్టమ్ అనేది ఫుడ్ని రీప్లేస్ చేయగలదా? చేయలేదు. సో పీడిఎస్ సిస్టమ్ని కంటిన్యూ చేయడం అన్నది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకి నీడెడ్. ఆ ఆర్గ్యుమెంట్ గురించి బాగా ఆలోచించండి. ఫుడ్ గ్రెయిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలా, లేదా డీబీటీ అనే ఒక 1000 రూపాయలు నెలకి డిపాజిట్ చేశారనుకోండి, అది సరిపోద్దా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో? అది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. మరి ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, స్టేట్సే డిలే చేశాయి అంటున్నారు. ఇదిగోండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇవి చాలా పనిచేస్తున్నాయి. మేము రబీ క్రాప్ ఇప్పుడున్న దాంతో అడిషనల్ ప్రొక్యూర్మెంట్ కూడా చేసుకుంటాము. మాకు ఫుడ్ గ్రెయిన్స్ అనేవి మేము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఎస్పెషల్గా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వీటికి కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. పీడిఎస్ సిస్టమ్ని 2011 సెన్సస్ ప్రకారం ఇదిగో మరి ఐడెంటిఫై చేస్తున్నాం బెనిఫిషరీస్. ఆ సెన్సస్ ప్రకారం అప్లై చేసుకున్న వాళ్ళని కూడా ఇంకా చాలా స్టేట్స్ అప్రూవల్ ఇవ్వలేదు. అంటే అక్కడ స్టేట్స్ దగ్గర గ్యాప్ ఉంది, అది మేము చూడాలి. ఇక్కడ ఈపీఓఎస్ మెషిన్స్ వాటిని వాడటం ద్వారా లీకేజెస్ తగ్గాయి. కానీ కొన్ని రిఫార్మ్స్ తీసుకొని వద్దాం అనుకున్నాము. ఆ రిఫార్మ్స్లో ఒకటి వచ్చేసి వన్ నేషన్ వన్ కార్డ్, అంటే దాని మీనింగ్ పోర్టబిలిటీ తీసుకొని రావడం అన్నమాట. ఎక్కడున్నా సరే, అస్సాం నుంచి వచ్చిన పర్సన్ హైదరాబాద్లో ఉన్నారనుకోండి, ఆ పర్సన్కి కూడా పీడిఎస్ ద్వారా ఫుడ్ గ్రెయిన్స్ అనేవి లభిస్తాయి. ఒక దేశంలో ఎక్కడ రేషన్ కార్డు ఉన్నా వాళ్ళకి లభించేలాగా తీసుకొని వద్దామన్నాము. కానీ 12 స్టేట్స్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాయి. దాంట్లో కూడా ఎక్కడ ఫుల్ స్కేల్గా ఉన్నాయండి? ఫుల్ స్కేల్గా ఏమీ లేవన్నమాట. సో స్టేట్ గవర్నమెంట్స్ అనేవి మేము ఓన్లీ ప్రపోజ్ చేయగలము, స్టేట్ గవర్నమెంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టుగా యూనియన్ మినిస్ట్రీ చెప్తుంది. ఈ వన్ నేషన్ వన్ కార్డ్ స్కీమ్ని ఒకవేళ ఇంప్లిమెంట్ చేసుంటే మైగ్రెంట్ క్రైసిస్ ఇప్పుడు ఏదైతే మనం ఫుడ్ కోసం ఫేస్ చేస్తున్నామో ఇది తగ్గి ఉండేది కదండి. సో రిఫార్మ్స్ అనేవి ముందు చూపుతో మనం టక్టకా చేసుకోగలగాలి, డిలేస్ లేకుండా. దీనికి సెంటర్ స్టేట్ ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం కాదు, ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఈ కామర్స్ రూల్స్ అనేవి మీరు క్లారిఫై చేయండి, అసలు క్లారిటీ లేదు అన్నట్టుగా కాంగ్రెస్ అడగడం జరిగింది. ఈ కంటెక్స్లో మనం దీన్ని దేని కింద చదువుకుంటాం? ఎకానమీ కింద చదువుకుంటాం. అంటే ఎకానమీలో ఈ కామర్స్ ఏంటి, ఈ కామర్స్ రూల్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు, ఇది మనం ఇక్కడ చూద్దాం. దీంట్లో డైమెన్షన్ ఏంటి? ఆర్టికల్లో కోవిడ్-19 టైంలో ట్రెడిషనల్ బిజినెస్, చిన్న చిన్న దుకాణాలు ఇవన్నీ క్లోజ్ అవుతున్నాయి. ఈ ట్రెడిషనల్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో ట్రెడిషనల్ మర్చెంట్స్కి సపోర్ట్ ఇవ్వాలి. ఆ కంటెక్స్లో పాలసీ క్లారిటీ ఇవ్వండి. ఈ కామర్స్ రూల్స్ మీరేంటో చెప్పండి, అప్పుడు కదా క్లారిటీ ఉంటుంది అంటున్నారు. మరి మనం ఇక్కడ ఏం చూద్దాము? ఈ కామర్స్ అనేది ఏ మినిస్ట్రీ మేనేజ్ చేస్తుంది? దాంట్లో ఏదన్నా సపరేట్ డిపార్ట్మెంట్ అనేది ఉందా దీనికి సంబంధించి? రెండోది, ఎందుకు మరి ట్రెడిషనల్ మర్చెంట్స్ రెండు ఉంటే ఏమవుతుంది? ట్రెడిషనల్ మర్చెంట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే
ఎందుకు ఈ కామర్స్ రూల్స్లో మార్పులు తీసుకొని రావాలి? రెండు యాక్టివ్గా ఉండొచ్చు కదా. ఈ రెండు ఏంటో చూద్దాము. అసలు ఈ కామర్స్ అంటే ఏంటి ఇంతకీ? ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ద్వారా కామర్స్ సేల్ అన్నమాట. గూడ్స్ సేల్ అనేది, డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడము, దాన్ని మనం ఈ కామర్స్ అంటాము. మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అనేది ఈ కామర్స్ని కూడా చూసుకుంటుంది. ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లో ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉండేటటువంటి ఒక డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ పేరే డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోటింగ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపిఐఐటి అంటాము. ఈ డిపార్ట్మెంట్ అన్నది ఈ కామర్స్ రూల్స్ని, గైడ్లైన్స్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. మనం లాస్ట్ 5 ఇయర్స్లో ఒకసారి గమనిస్తే ఇండియాలో ఆన్లైన్ రీటైల్ స్పెండింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. ర్యాపిడ్గా గ్రోత్ అనేది చూస్తున్నాము. సో ఈ కామర్స్ అనేది పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఈ కామర్స్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఎస్పెషల్గా ఇంటర్నెట్ బేస్డ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా హ్యూజ్గా పెరుగుతూ ఉన్నాయి. మరి ఇవి ట్రెడిషనల్ అంటే చిన్న చిన్న దుకాణాలు, కొట్లు, వీటికి ఇవి థ్రెట్గా ఉన్నాయి. నార్మల్ టైంలో పోలిస్తే ఇలాంటి టైంలో, ఇప్పుడున్న కోవిడ్-19 టైంలో ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోతున్న టైంలో మరి ఈ కామర్స్ అనేది ఎంతవరకు దీన్ని ప్రమోట్ చేయాలి ఏంటి అన్నటువంటి దానికి సంబంధించి రూల్స్ ఇవ్వండి అని అడిగారనమాట. ఇక్కడ గమనించండి, గవర్నమెంట్ అనేది మనకి సర్వీసెస్ని ఎసెన్షియల్ గుడ్స్, ఎసెన్షియల్ కమోడిటీస్, నాన్ ఎసెన్షియల్ కమోడిటీస్ అని రెండు ఉంటాయండి. మరి ఎసెన్షియల్ కమోడిటీస్లో మాత్రమే ఈ కామర్స్ని అలో చేస్తారా, లేదా నాన్ ఎసెన్షియల్ కమోడిటీస్లో కూడా మరి ఈ కామర్స్ని అలో చేస్తారా అని అడిగారు. సో గవర్నమెంట్ అన్నది ఎసెన్షియల్ కమోడిటీస్లో మాత్రమే అని చెప్పింది. దాని గురించి ఇంకా క్లారిటీ ఇవ్వండి అన్నట్టుగా అడుగుతున్నారు. ఇక్కడ మనం గమనించి చూస్తే 6th ఎకనామిక్ సెన్సస్ అన్నది అగ్రికల్చర్ మరియు రీటైల్ ట్రేడ్ అనే వాటిని మోస్ట్ డామినెంట్ ఎకనామిక్ యాక్టివిటీగా పెట్టడం జరిగింది. 35% ఎకనామిక్ యాక్టివిటీకి ఇదే మూలము అని చెప్పడం జరిగిందనమాట. మరి ఈ రీటైల్ ట్రేడ్ ఏదైతే ఉందో అది లార్జ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇండియాలో ప్రొవైడ్ చేస్తుంది. 2.7 కోట్ల మంది ఈ రీటైల్ ట్రేడ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇది ఒక బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్ సెక్టార్గా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తర్వాత అంటున్నారు. మరి ట్రేడర్స్ అనేవాళ్ళు ఆల్రెడీ డిమానిటైజేషను, ఈ కామర్స్ ద్వారా వచ్చిన కాంపిటీషను, జిఎస్టీ వీటన్నిటి ద్వారా సఫర్ అవుతూ ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మీరు ఈ కామర్స్ని అసలు ఏంటి రూల్స్ అని క్లారిటీగా చెప్పకపోతే ఈ ట్రెడిషనల్ ట్రేడర్స్ ఇబ్బంది పడతారు అన్నట్టుగా అడిగారు. దీనికి అప్డేట్ అనేది గవర్నమెంట్ మనకి ఇవ్వాల్సి ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హ్యుమానిటీ విల్ ఓవర్కమ్ పాండమిక్ అంటున్నారు. ఇక్కడ స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి మ్యాటర్హార్న్ మౌంటైన్స్, వీటిలో మన జాతీయ పతాకాన్ని ఈ విధంగా ఇల్యూమినేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అసలు ఏంటి, అది ఎక్కడుంది, ఇది మనం తెలుసుకుందాము. దీన్ని జాగ్రఫీలో చదువుకుందామండి. జాగ్రఫీలో అసలు వరల్డ్ జాగ్రఫీలో ఫేమస్ మౌంటైన్స్ ఏంటి, మౌంటైన్స్ అవి, ఆ మౌంటైన్ చైన్స్ అవి, దాని గురించి చదువుకుందాం. ఇక్కడ వచ్చేటప్పటికి కోవిడ్-19 టైంలో సాలిడారిటీ, ప్రపంచంలో అందరం ఏకంగా ఉన్నాము, ఏకతాటిగా పోరాడతాము అన్నట్టుగా దాన్ని గుర్తించే విధంగా స్విట్జర్లాండ్ గవర్నమెంట్ అన్నది ఇండియా యొక్క ఎఫర్ట్స్ని ఇండియా అనేది తన బెస్ట్ ఎఫర్ట్స్ని పెడుతుంది అన్నట్టుగా ఎంకరేజ్ చేయడం కోసం మనల్ని గుర్తిస్తూ ఈ పర్టికులర్ దీన్ని చేయడం జరిగింది గెస్చర్గా. దీంట్లో మనము అసలు ఈ పర్టికులర్ మ్యాటర్హార్న్ మౌంటైన్స్ ఎక్కడున్నాయి, ఈ మ్యాటర్హార్న్ మౌంటైన్స్ అన్నవి ఆల్ప్స్ అనేటటువంటి మౌంటైన్ చైన్లో ఉన్నాయన్నమాట. ఈ మౌంటైన్ చైన్ ఎక్కడుంది, వరల్డ్లో టాప్ మౌంటైన్ రేంజెస్ ఏంటి అన్నది మనం చూద్దాం. మరి ఈ మౌంటైన్ గురించి తెలుసుకుందామా. మ్యాటర్హార్న్ మౌంటైన్ అనేది ఆల్ప్స్ అనేటటువంటి యూరప్లో ఉండేటటువంటి మౌంటైన్ చైన్లో పార్ట్ అన్నమాట. ఇది స్విట్జర్లాండ్ మరియు ఇటలీ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. స్విస్ టౌన్ అయినటువంటి జెర్మాట్, ఇక్కడ కనిపిస్తుంది టౌన్, ఈ జెర్మాట్కి దగ్గరలో ఇది ఉంటుంది. ఇక్కడ గమనించండి, మ్యాటర్హార్న్ ఇదేమో ఇటలీ, ఇదేమో స్విట్జర్లాండ్. ఈ మ్యాటర్హార్న్ అన్నది చూస్తున్నారా, ఈ మ్యాటర్హార్న్ మౌంటైన్ అనేది ఇక్కడ ఉంది. ఇది జెర్మాట్ అనేటటువంటి సిటీకి దగ్గరగా ఉంది. ఇది ఆల్ప్స్ అనేటటువంటి మౌంటైన్ రేంజ్లో ఇది ఉందన్నమాట. ఇక్కడ జాగ్రఫీ నుంచి జాగ్రత్తగా చూసుకోవాలండి, ఎందుకంటే ఇక్కడ
క్వశ్చన్స్ అడగచ్చు ప్రిలిమ్స్లో. లేక్ జెనీవా ఎక్కడుంది? లేక్ జెనీవా అన్నది స్విట్జర్లాండ్లో ఉంది. లుసాన్ అనేది ఇంపార్టెంట్ సిటీ అన్నమాట. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. మాంట్రెక్స్ రికార్డ్ అంటూ ఉంటామే, మాంట్రెక్స్ అనేది ఎక్కడుంది? మనకి రామ్సార్ వెట్లాండ్స్ని గుర్తించినప్పుడు మాంట్రెక్స్ అని చదువుతూ ఉంటాం. సో మాంట్రెక్స్ అన్నది స్విట్జర్లాండ్లో ఉంది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి మనకి స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్. బెసెల్ అనేటటువంటి ఎకానమీలో బెసెల్ నార్మ్స్ అని చదువుతూ ఉంటాం. బెసెల్ అన్నది ఎక్కడుంది? మళ్ళీ స్విట్జర్లాండ్ అనేటటువంటి సిటీలోనే ఉంది. రైట్, ఇవి గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటే మనకి ఆన్సర్స్లో ఈజీగా ఉంటుందన్నమాట. సరే, ఒకసారి మరి మన ప్రపంచంలో ఉన్నటువంటి ఒక్కొక్క కాంటినెంట్లో ఉన్న ఎత్తైన పర్వతాలు ఏంటో చూద్దామా? ఇక్కడ చూడండి, ఎవరెస్ట్ ఏషియాలో ఇది హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ అనమాట. ఎవరెస్ట్ శిఖరం అన్నది నేపాల్లో ఉంది. ఇటు సైడ్ టిబెట్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి చైనా అని ఇక్కడ రాశారు. సౌత్ అమెరికాకు వచ్చేటప్పటికి అకోంగువా అన్నది సౌత్ అమెరికాలో. ఈ సౌత్ అమెరికాలో ఉన్నది అర్జెంటైనాలో ఈ మౌంటైన్ రేంజ్ అనేది ఉంది. నెక్స్ట్ నార్త్ అమెరికాలో డెనాలి అనేది, నార్త్ అమెరికా డెనాలి అనేది అలాస్కా ప్రావిన్స్లో యుఎస్ఏకి సంబంధించింది. ఆఫ్రికాకు వచ్చేటప్పటికి కిలిమంజారో అన్నది వాల్కనిక్ మౌంటైన్ రేంజ్ అండి. చూసుకోవాలి జాగ్రత్తగా మ్యాప్ బుక్లో. ఇది వాల్కనో ద్వారా ఏర్పడినటువంటి ఇలా సింగిల్ మౌంటైన్ అనమాట. మిగిలినవన్నీ ఇట్లా మౌంటైన్ చైన్ లాగా ఉంటే దాంట్లో పీక్స్ అనమాట ఇవి. కానీ ఇది సింగిల్ మౌంటైన్ కిలిమంజారో టాంజానియాలో ఉంది. యూరప్కి వచ్చేటప్పటికి మౌంట్ ఎల్బ్రస్ ఇది రష్యాలో ఉంది. అంటార్కిటికాకు వచ్చేటప్పటికి మౌంట్ విన్సన్ అనేది ఉన్నటువంటిది. ఓషనియా, ఇప్పుడు మనకి పసిఫిక్ ఓషన్, ఇక్కడ ఉన్నటువంటి ఓషన్ ఐలాండ్స్ వీటిలో చూసుకుంటే మౌంట్ కార్టన్జన్స్ అనే దాంట్లో ఇంత మీటర్స్ హైట్ ఉన్నటువంటి మౌంటైన్ రేంజ్ అనేది ఉంది. ఆస్ట్రేలియాలో చూసుకుంటే కోస్ట్కో అనేటటువంటి ఇది 2228 మీటర్స్ ఎత్తుని కలిగి ఉంది. అన్నిటికంటే మౌంట్ ఎవరెస్ట్ అనేది హైయెస్ట్ పీక్ అన్నమాట. సరే, ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు? ఓవరాల్గా మన ఇండియన్ ట్రై కలర్ని 1000 మీటర్స్ కంటే సైజ్ ఎక్కువగా ఉండేటటువంటి దాంతో ప్రొజెక్టర్ ద్వారా ఈ మౌంటైన్ మీదికి ప్రొజెక్ట్ చేయడం జరిగిందనమాట. ఈ గెస్చర్కి థ్యాంక్ యూ చెప్తూ మన ప్రైమ్ మినిస్టర్ హ్యుమానిటీ మన మానవులు ఈ పాండమిక్ మీద దీని మీద విజయం సాధిస్తారు కలెక్టివ్గా అన్నట్టుగా చెప్పడం జరిగింది. దాంతోపాటు వేరియస్ మినిస్ట్రీస్ అవి చేస్తున్నటువంటి సేవలకు గాను థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మన ఇండియన్ ట్రై కలర్ని మాత్రమే కాదు, డిఫరెంట్ దేశాల యొక్క ఫ్లాగ్స్ని కూడా దీని మీద ప్రొజెక్ట్ చేయడం జరిగిందండి. కాకపోతే మన ట్రై కలర్ని ప్రొజెక్ట్ చేయడం వల్ల మనము దీన్ని న్యూస్లో చదువుకుంటున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోస్ట్ ఆన్లైన్ కంటెంట్ ఏదైతే చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మీద వస్తుందో అది ఇండియా నుంచే వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం ఇంటర్నల్ సెక్యూరిటీలోను సోషల్ జస్టిస్లోను చైల్డ్ రైట్స్ అన్న దాని కింద ఇలా మనం చదువుకుంటాము. ఇక్కడ డైమెన్షన్ వచ్చేటప్పటికి COVID-19 టైంలో ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్కి దీని యొక్క ట్రాఫిక్ ఆన్లైన్లో వీటి గురించి సెర్చ్ చేయడం కానీ ఇవన్నీ పెరిగాయి. సో దీంట్లో మనం చైల్డ్ ప్రొటెక్షన్ అన్న దాని కింద దీన్ని చదువుకుందామండి. ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఏ విధంగా సిచ్యువేషన్ ఏంటి, ఏ విధంగా ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కంటెంట్ అనేది పెరుగుతూ ఉంది, దాంట్లో ఎందుకు పెరుగుతూ ఉంది, ఏ దేశాలు అనేవి ముందంజలో ఉన్నాయి, ఇవి మనం చూద్దాము. దానికి మనం ఏమేమి చర్యలు తీసుకోవాలో ఒకసారి తెలుసుకుందాము. ఇక్కడ గమనిస్తే అండి, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ అనే దానికి సంబంధించి గ్లోబల్ కంపైలేషన్ చేస్తే 11% అన్నది ఇదిగో మన దేశం నుంచే వస్తుందన్నమాట టోటల్గా. సో అలాగా మనం ఓవరాల్గా చూసుకుంటే 1.68 crore రిపోర్ట్స్ అనేవి చేయడం జరిగింది. టాప్ 3లో ఉన్న వాటిలో సౌత్ ఏషియా నుంచి మన ఇండియా, ఆ తర్వాత పాకిస్తాన్, ఆ తర్వాత బంగ్లాదేశ్ ఇవే ఉన్నాయి అని చెప్తున్నారు. టాప్ 4లో 3 దేశాలు మనమే ఉన్నాయి ఏషియా నుంచే అన్నట్టుగా చెప్తున్నారు. లాక్డౌన్లో స్పెసిఫిక్గా వీటి యొక్క కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయన్నమాట. మరి దీనికి సంబంధించి ఆ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ని బ్లాక్ చేయడము, దాంతోపాటు
సైబర్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో, సైబర్ స్వచ్ఛతా కేంద్రాస్ ఇలా ఉంటాయన్నమాట మనకి. ఈ సైబర్ స్వచ్ఛతా కేంద్రాస్ ఏం చేస్తున్నాయి, ఈ కంటెంట్ని మానిటర్ చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడము. సో ఈ సైబర్ స్వచ్ఛతా కేంద్రాస్ దీనికి ఇది చేయడము, అవేర్నెస్ కూడా తీసుకొని రావాలి. చిన్నపిల్లలు ఇప్పుడు ఎక్కువగా స్క్రీన్ టైం అన్నది పెరుగుతూ ఉండడంతో ఇలాంటి అబ్యూస్కి ఎక్కువగా వాళ్ళు ప్రోన్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. దాంతోపాటు ఎన్జిఓస్ వీటన్నిటితో కోఆర్డినేషన్ అనేది పెంచుకొని కలెక్టివ్గా చర్యలు చేపట్టాలి. ఆన్లైన్లో మనకి తెలీదు ఏ దేశము ఏంటి అని, ఆరిజిన్ తెలియదు అనమాట. సో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అన్నది దీనికి అవసరము. కానీ దీనికి చూడండి ఎంత తక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు, కానీ ఇది చాలా సీరియస్ ఇష్యూ అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టీపీసీఆర్ మాత్రమే కన్ఫర్మేటరీ టెస్ట్ ఇప్పటివరకు ఉన్నటువంటి వాటిలో, మిగిలినవి కాదు. యాంటీబాడీ టెస్ట్ అనేది కన్ఫర్మేటరీ కాదు, సర్వీలియన్స్ వీటి కోసం మాత్రమే దీన్ని ఉపయోగిస్తాము. ఆర్టీపీసీఆర్ అన్నది ఉపయోగించే ఫైనల్గా మనం కన్ఫర్మేషన్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఈ కోవిడ్-19కి సంబంధించి టెస్టింగ్, ఏ విధంగా టెస్టింగ్ చేస్తాము ఏంటి అన్నదానికి సంబంధించి. మరి దీంట్లో లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఏం నేర్చుకుందాము, అసలు ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఈ ఆర్టీపీసీఆర్ దీన్ని మాత్రమే ఎందుకు కన్ఫర్మేటరీ టెస్ట్ అంటున్నాము, యాంటీబాడీ టెస్ట్ అనేవి ఎందుకు కన్ఫర్మేటరీ టెస్ట్ కాదు అంటున్నాము, అసలు ఈ రెండిటికీ ఉన్నటువంటి తేడా ఏంటి, ఎందుకు మనం దీన్ని కన్ఫర్మేటరీ టెస్ట్గా ఉపయోగించుకోలేకపోతున్నాము, ఇవి చూద్దాము. సరే, ఇక్కడ ఆర్టీపీసీఆర్ అంటే ఏంటో, యాంటీబాడీ టెస్ట్ అంటే ఏంటో చూద్దాము. అది ఎలా చేస్తారో చూద్దాము. ఇక్కడ చూడండి, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పీసీఆర్లో శాంపిల్స్ని కలెక్ట్ చేస్తారు. వీళ్ళు ముక్కు నుంచి నోటి నుంచి శాంపిల్స్ని స్వాబ్ కలెక్షన్స్ అంటారు, చేస్తారు. తీసుకొని దాని నుంచి వచ్చినటువంటి ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ అనేది చేస్తారు. ఆర్ఎన్ఏని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏని తీయడం ట్రాన్స్క్రిప్షన్ అన్నమాట. కానీ ఇక్కడ కరోనా వైరస్ అన్నది ఆర్ఎన్ఏ కదా, సో ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ తయారు చేస్తారు, దాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అయిన తర్వాత ఈ ఆర్టీపీసీఆర్ని యాంప్లిఫికేషన్ చేస్తారు. యాంప్లిఫికేషన్ అంటే ఏంటి, మల్టిపుల్గా దీన్ని మల్టిప్లై చేస్తారు. మల్టిప్లై చేసి ఇదిగో ప్రోబ్ అంటే ఈ పర్టికులర్ జీన్ కనుక ఈ డిఎన్ఏలో ఉంది అంటే అప్పుడు ఉన్నట్టు అన్నమాట. అప్పుడు ఈ పర్టికులర్ ఇది శాంపుల్ అన్నమాట. ఈ శాంపుల్ ఏదైతే ఉందో ఈ శాంపుల్ అనేది కరోనా వైరస్కి సంబంధించినటువంటిది. ఈ శాంపుల్తో మనకు ఉన్నటువంటి డిఎన్ఏ మ్యాచ్ అయింది, దాంట్లో ఉన్న జీన్ మ్యాచ్ అయింది అంటే వాళ్ళకు ఉన్నట్టు. సో రిజల్ట్స్ అనేది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. పాజిటివ్ అయిందనుకోండి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అందిస్తారు, నెగిటివ్ అయితే నో ప్రాబ్లం. సో ఇది కంక్లూజివ్గా మనకి తెలుస్తుంది, ఎందుకంటే జీన్ని టెస్ట్ చేస్తున్నాం. అదే యాంటీబాడీ టెస్ట్కి వచ్చేటప్పటికి బ్లడ్ శాంపుల్ని కలెక్ట్ చేసుకొని దీన్ని ఇదిగోండి ఇలా ఉంటుంది డివైస్. ఇక్కడ బ్లడ్ శాంపుల్ కనుక వేస్తే 2-3 డ్రాప్స్ బ్లడ్ శాంపిల్స్ కనుక వేస్తే మనకు అవి ఒక 15 minutes లోపల రిజల్ట్ ఇస్తుంది. దేన్ని బేస్ చేసుకొని మెషిన్ రిజల్ట్స్ ఇస్తుంది, యాంటీబాడీ అనేది ఈ కరోనా వైరస్కి సంబంధించిన యాంటీబాడీ ఉందా లేదా అని టెస్ట్ చేస్తుంది. ఉంది అంటే మనకి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది, లేదు అంటే నెగిటివ్ రిజల్ట్ని ఇస్తుంది అన్నమాట. సో ఇది యాంటీబాడీస్ ఉన్నాయి అంటే ఏమవుద్ది, లేదంటే ఏమవుద్ది ఒకసారి చూద్దామా. ఇక్కడ గమనించండి, ఇది ఐసీఎంఆర్ ఇచ్చిన స్ట్రాటజీ అన్నమాట. ఇక్కడ మనం గమనించి చూస్తే క్లస్టర్ కంటైన్మెంట్ జోన్స్, లార్జ్ మైగ్రేషన్ ఉన్నటువంటి జోన్స్లో ఎవరికైతే సిమ్టమ్స్ ఇన్ఫ్లుయెన్జా కానీ ఫీవర్, థ్రోట్ పెయిన్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాళ్ళకి ర్యాపిడ్ యాంటీబాడీ బ్లడ్ టెస్ట్ని చేస్తారు. పాజిటివ్ అని వచ్చిందనుకోండి, యాంటీబాడీ ఉంది పాజిటివ్ అని వచ్చిందనుకోండి, సో వాళ్ళకి కోవిడ్-19 ఉన్నట్టు. అప్పుడు వీళ్ళకి పీసీఆర్ టెస్ట్ చేస్తారనమాట. ఎవరికైతే పాజిటివ్ యాంటీబాడీ అంటే ఏంటి, ఆ స్పెసిఫిక్ యాంటీజెన్కి అంటే ఆ స్పెసిఫిక్ కరోనా వైరస్కి ఫైటర్స్ని తయారు చేసి పెట్టుకుంటుందన్నమాట. ఆ ఫైటర్స్నే యాంటీబాడీ అంటాము. అంటే ఆ వైరస్ బాడీలో ఉందంటే ఎంతో కొంత యాంటీబాడీ అయితే ఉంటుంది కదా. సో ఒకవేళ పాజిటివ్ ఉంది అని ఇచ్చారనుకోండి, వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది చేస్తారనమాట. లేదు అని ఇచ్చారనుకోండి, ఒకవేళ
ఓ లేదు కానీ ఏమో డౌట్ఫుల్గా ఉంది అని చెప్పి ఆర్టీపీసీఆర్ని కండక్ట్ చేయొచ్చు. చేసి దాంట్లో పాజిటివ్ వచ్చింది అంటే ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తారు. నెగిటివ్ వచ్చింది అంటే అబ్జర్వేషన్లో పెడతారు. ఒకవేళ పీసీఆర్ అవసరం లేదు, నెగిటివ్ వచ్చిన వాళ్ళందరికీ పీసీఆర్ చేయరు కదా, నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళకి పీసీఆర్ చేసి మిగిలిన వాళ్ళందరినీ క్వారంటైన్లో పెడతారు. మళ్ళీ 10 days తర్వాత మళ్ళీ ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ చేస్తారు. దాంట్లో నెగిటివ్ వచ్చిందా, సో ప్రస్తుతానికి వీళ్ళకి లేదు, సో వాళ్ళని పక్కన పెట్టి పాజిటివ్ వచ్చిందంటే ఇక్కడ ఆర్టీపీసీఆర్ అనేది చేస్తారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఓవరాల్గా ఈ యాంటీబాడీ టెస్ట్ అన్నది శాంపుల్లో అసలు సర్వీలియన్స్ వీటిని చేపట్టడానికే, అంతేకాని కంక్లూజివ్ ఎవిడెన్స్ అనేది యాంటీబాడీ టెస్ట్ నుంచి తెలీదు. కంక్లూజన్ మాత్రం ఆర్టీపీసీఆర్ ద్వారానే చేయాలి. అంతేనా అండి? ఈ ఫ్లో చార్ట్ నుంచి మనకు అదేనా అర్థమైంది? ఎస్. సో అందువల్ల ఆర్టీపీసీఆర్ మాత్రమే కంక్లూజివ్ టెస్ట్ అని, ఈ యాంటీబాడీ టెస్ట్ అన్నది జస్ట్ క్లస్టర్స్లో వీటిలో ఎంతవరకు స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు అని తెలుసుకోవడానికి మాత్రమే దీన్ని వాడతాము. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. సరే, దీన్ని జస్ట్ చూద్దాము. ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ అన్నది ఎపిడెమాలజికల్ స్టడీస్కి, సర్వీలియన్స్కి మాత్రమే వాడతాము. కంక్లూజన్కి వచ్చేటప్పటికి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరీస్ చైన్ రియాక్షనే వాడతాము అని చెప్తున్నారు. సో థ్రోట్ కానీ నాజల్ స్వాబ్స్ నుంచి తీసుకొని మనం ఆర్టీపీసీఆర్ అనేది కండక్ట్ చేస్తాము, అదే ఫైనల్ అన్నట్టుగా చెప్తున్నారనమాట. మరి అందరికీ ఈ ఆర్టీపీసీఆరే చేయొచ్చు కదా, ఎందుకని మళ్ళీ ఈ యాంటీబాడీ టెస్టింగ్ 2 stages ఎందుకు అంటే ఇది చాలా ఈజీ, చాలా కాస్ట్ తక్కువతో అయిపోతుంది, చాలా తక్కువ టైంలో మనం గుర్తించవచ్చు. కాబట్టి ఫస్ట్ స్టేజ్లో దీనికి వెళ్తున్నాము. స్టేజ్ 2లో ఉండొచ్చు అనుకున్న వాళ్ళకి మాత్రమే దీనికి వెళ్తున్నామన్నమాట. ఎందుకంటే దీనికి టైం ఎక్కువ పడుతుంది, ఒక్కొక్క టెస్ట్కి కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో మన దగ్గర ఉన్న హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రిసోర్సెస్ కానీ దీనికి అందరినీ టెస్ట్ చేసేందుకు మనకు కుదరదు. కాబట్టి ఇనిషియల్ స్టేజెస్లో మనం యాంటీబాడీ టెస్టింగ్కి వెళ్తున్నాము, ఆ తర్వాత ఆర్టీపీసీఆర్ మెథడ్ వాడుతున్నాము. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సౌత్ ఏషియాలో ఎందుకు ఇన్ఫెక్షన్స్ తక్కువగా ఉన్నాయో మనకు తెలియట్లేదు. అంటే మిగిలిన దేశాలతో పోలిస్తే తక్కువ ఉన్నాయి, అది ఎందుకో ఏంటో మనకు తెలియట్లేదు. రీసెర్చ్ అనేది చేపట్టాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం డైమెన్షన్ వచ్చేసి COVID-19 అనేటటువంటి దాంట్లో ఇన్ఫెక్షన్ రేట్స్ అనే దాని గురించి చదువుకుంటామండి. ఆ ఇన్ఫెక్షన్ రేట్స్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉన్నాయి. మరి యూరోప్లో చూసుకుంటే చాలా హై ఇన్ఫెక్షన్ రేట్స్ ఉన్నాయి, అమెరికాలోనూ హై ఇన్ఫెక్షన్ రేట్స్ ఉన్నాయి. మరి మన దగ్గర ఎందుకు తక్కువ ఉన్నాయి, రీజన్స్ ఏంటి అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాలి. సౌత్ ఏషియన్ కంట్రీస్లో మరి తక్కువ ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి ఉండడానికి రీజన్స్ ఏంటి అన్నది మనకి ఇంకా కంక్లూజివ్గా తెలియదు. కొన్ని అయ్యుండొచ్చేమో మనం అనుకుంటున్నాం, అవేంటో చూద్దాం. ఇక్కడ గమనించండి, కొంతమంది ఏమో మీరు టెస్ట్ చేస్తే కదా మీకు తెలిసేది అంటున్నారు, లో టెస్టింగ్ రేట్స్ అంటున్నారు. కొంతమంది ఇమ్యూనిటీ ఇంపాక్ట్ ఉండొచ్చు అంటున్నారు. ఇంకొంతమంది లాక్డౌన్స్ విధించాం కదా, సోషల్ డిస్టాన్సింగ్ మెజర్స్ స్ట్రిక్ట్గా పాటిస్తున్నాం కదా అన్నారు. సో ఇప్పుడు సౌత్ ఏషియన్ దేశాలు అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవ్స్ వీటిలో తక్కువ ఉన్నాయి. ఎందుకని, వీటిలో ఏదైనా అయ్యుండొచ్చు. సో స్పెసిఫిక్గా మనం చూస్తే సౌత్ ఏషియాలో 21% మంది జనాభా నివసిస్తూ, అది కూడా పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంది, 3% ల్యాండ్ మాస్లో 21% మంది పీపుల్ నివసిస్తూ ఇంత డెన్సిటీ ఉన్నప్పటికీ ఇది ఇన్ఫెక్షియస్ డిసీజ్ కదా, ఎక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలి. కానీ ఎందుకు తక్కువగా ఉంది అన్నది మనం చూస్తూ ఉన్నామన్నమాట. మన దేశంలో మనం టెస్ట్ చేసిన వాటిలో పాజిటివ్ కేసెస్ తక్కువగా వస్తున్నాయి. మనం టెస్ట్ చేసిన దాంట్లో 4.7% వస్తుంటే ఇటలీ వీటిలో 15%, ఫ్రాన్స్ వీటిలో 41% ఇలా ఉన్నాయన్నమాట. మన దేశంలో పాజిటివ్ కేసులు టెస్ట్ చేసిన వాటిలో తక్కువే వస్తున్నాయి. అంటే మిగిలిన కారణాలు అయ్యుండొచ్చు, టెస్టింగ్ లేకపోవడం మాత్రమే అని కాదు అన్నట్టుగా మన ICMR చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాలీప్రోటీన్స్ అనేటటువంటి దానికి సంబంధించి మనం దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఇక్కడికి వచ్చేటప్పటికి COVID-19 టైంలో మరి వ్యాక్సిన్స్, డ్రగ్స్ తయారు చేయడానికి మనం అసలు ఆ వైరస్ యొక్క స్ట్రక్చర్ మీద గ్రిప్ అనేది తెచ్చుకోవాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. దాంట్లో ఫస్ట్ అసలు ఈ వైరస్ అంటే ఏంటి, కొంతమంది
యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్స్ వాడుతున్నారు. మరి వైరస్కి బ్యాక్టీరియాకి మధ్య తేడా ఉందా లేదా? ఉంది కాబట్టి మరి యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్, యాంటీబయాటిక్స్ వర్క్ అవ్వవు కదా. మూడోది, ఇక్కడ పాలీప్రోటీన్ అంటున్నారు. ఆ పాలీప్రోటీన్ అంటే ఏంటో మనం చూద్దాము. సో ఈ 3 విషయాలు ఈ ఆర్టికల్ నుంచి తెలుసుకుందామండి. ఫస్ట్ ఇక్కడ గమనించండి, నోవెల్ కరోనా వైరస్ గురించి వింటున్నాం కదా. సో అది బ్యాక్టీరియాతో పోలిస్తే డిఫరెంట్ అన్నమాట. అందుకని యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్స్ అన్నవి దీనికి హెల్ప్ అవ్వవు. బ్యాక్టీరియా అనేది ఏంటి డిఫరెన్సెస్ అసలు? వైరస్ అనేదండి, వైరస్కి దానికై అది రీప్రొడ్యూస్ చేసుకోలేదు. ఈ పర్టికులర్ వైరస్ మనం చూస్తున్న దాంట్లో RNA ఉంది. సో అది రీప్రొడ్యూస్ చేసుకోలేదు. ఖచ్చితంగా దానికి ఒక హోస్ట్ సెల్ అనేది కావాలి. అందుకే అది మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ మాత్రమే రీప్రొడ్యూస్ అవుతుంది. అందుకే మనం దీన్ని లివింగ్ సెల్గా కన్సిడర్ చేయమన్నమాట. లివింగ్ సెల్గా వైరస్ని కన్సిడర్ చేయము. కానీ బ్యాక్టీరియాకి వచ్చేటప్పటికి ఇది అలైవ్. దాంట్లో రెప్లికేట్, తనంతట తాను రీప్రొడ్యూస్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ ఉంటాయన్నమాట. అది తనంతట తాను మల్టిపుల్స్గా డివైడ్ అవ్వగలదు. దాంట్లో DNA మాలిక్యూల్స్, ఒక పర్టికులర్ సెల్ అనేది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కరోనా వైరస్లో DNA అనేది అసలు ఉండదు, RNA అనేది ఉంటుందన్నమాట. ఇది ఓన్లీ ట్రాన్స్లేట్ చేసుకోగలుగుతుంది. ట్రాన్స్లేట్ అంటే ఏంటి? RNAను ఉపయోగించుకొని ప్రోటీన్స్ని తయారు చేసుకోగలుగుతుంది. కానీ తనంతట తానుగా మల్టిప్లికేషన్ అవ్వలేదు. RNA నుంచి ట్రాన్స్లేట్ అవ్వగలుగుతుంది. ట్రాన్స్క్రైబ్ అంటే తనంతట తానుగా RNAని ఇంకొక RNAగా క్రియేట్ చేయలేవు. అందువల్ల అవి రెన్యూ అవ్వాలన్నా, గ్రో అవ్వాలన్నా వేరే హోస్ట్ అనేది ఖచ్చితంగా కావాలన్నమాట. మరి దీంట్లో మనము ఈ RNAని కనుక చూస్తే దాంట్లో 33,000 బేసెస్, అంటే ATGC, AUGC అని అంటూ ఉంటాం. ఈ AUGC అన్నది RNAలో ఉండేటటువంటి నైట్రోజన్ బేసెస్ అన్నమాట. ఇవి ఉన్నాయి, 33,000 బేసెస్ ఉన్నాయి. ఇది లాంగ్ టేప్ ఆఫ్ అమినో యాసిడ్ సీక్వెన్సెస్గా ఉన్నాయి. దీన్నే మనము పాలీప్రోటీన్ సీక్వెన్స్ అంటాము. దీని నుంచి మనము స్పెసిఫిక్ ప్రోటీన్స్ని గుర్తిస్తాము. దాన్ని రీడింగ్ ఫ్రేమ్గా తీసుకొని స్పెసిఫిక్ ప్రోటీన్స్ని గుర్తు చేసుకొని ఆ స్పెసిఫిక్ ప్రోటీన్ని బేస్ చేసుకొని ఆ జీనోమ్ ఏంటి, సబ్ జీనోమ్ ఏంటి అని చూసుకుంటాము. దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ స్పైక్ ప్రోటీన్ అని, మెంబ్రెయిన్ ప్రోటీన్ అని, ఎన్వలప్ ప్రోటీన్ అని, న్యూక్లియో క్యాప్సిడ్ ప్రోటీన్ అని, ఇలాగ రకరకాల ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి. వీటిని చూసి ఈ ప్రోటీన్స్ని మనం డెస్ట్రాయ్ చేయగలిగితే మనం డ్రగ్ని తయారు చేసినట్టే కదా. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ లార్జ్ సెట్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ వైరస్కి తగ్గట్టుగా మనం డ్రగ్ని తయారు చేసుకుంటాము. అక్కడ ఉండేటటువంటి ఈ ఎంజైమ్ RDRP అనేటటువంటి ఎంజైమ్ ఏదైతే ఉందో దాన్ని కనుక దాని ప్రొడక్షన్ని స్టాప్ చేస్తే అప్పుడు అది హోస్ట్ సెల్లో ఉన్నప్పటికీ రెప్లికేట్ అవ్వలేదు. రెమ్డెసివిర్ అనేటటువంటి ఎబోలా కోసం తయారు చేసినటువంటిది ఏదైతే ఉందో అది ఆ విధంగానే పనిచేస్తుంది. స్పైక్ ప్రోటీన్ అనేది ఏదైతే ఉంటుందో ఆ స్పైక్ ప్రోటీన్ అనేది అటాచ్ అవ్వకుండా ఉండేలాగా చేయగలదన్నమాట. సో మనము మన ఇండియాలో దీనికి సంబంధించిన రీసెర్చ్ని పెంచుకోవాలి. ఇండియన్ పేటెంట్ యాక్ట్ వచ్చాక చాలా ఫార్మాకి సంబంధించిన రీసెర్చ్ పెరిగింది. కానీ మనము కంప్యూటర్ మోడలింగ్ వీటన్నిటిని ఉపయోగించుకొని బ్యాక్టీరియాకి, వైరస్కి వీటికి డిఫరెన్సెస్ ఉన్నాయి. వీటిని చూసుకుంటూ వీటికి తగ్గట్టుగా డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఈ ముందు స్లైడ్ ఇందాక మనం చూసామే, అది ఇంపార్టెంట్ అండి. బ్యాక్టీరియాకి, వైరస్కి తేడా ఏంటి అన్నది ప్రిలిమ్స్లో బిట్గా అడగచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి USA అనేది WHO మీద రెస్ట్రిక్షన్స్ అనేది వేయడం జరిగింది. దానికి వెళ్ళాల్సిన ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ మీద కొన్ని రోజులు దాన్ని సస్పెండ్ చేస్తున్నాము, వాళ్ళకి ఇవ్వము ఇప్పుడే అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. ఆల్రెడీ మనం దీని గురించి 2-3 సార్లు చదువుకొని ఉన్నాము. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎలా పనిచేస్తాయి అని చెప్పి. ఇక్కడ డైమెన్షన్ వచ్చేసి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించి దీని యొక్క ఫండింగ్ ఎలాగా, USA అనేది ఇప్పుడు ఫండింగ్ని స్టాప్ చేస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఏంటి అన్నది మనం చూడాలి. ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి అసలు WHOకి ఫండింగ్ ఎలా వస్తుంది, మరి USA ఎందుకు స్టాప్ చేసింది, దీనికి ఫండింగ్ ఎలా వస్తుంది, USA దీనికి ఫండింగ్ ఇవ్వకుండా ఏ విధంగా స్టాప్ చేసింది అంటే రీజన్స్ ఏంటి,
దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఫండింగ్ ఇవ్వట్లేదు, దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఏ ఏ కంట్రీస్ మీద ఉంటుంది, ఇవి మనం ఇక్కడ చూడాల్సిన విషయాలు. ఫస్ట్ మనం గమనిస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క రోల్ని క్రిటిసైజ్ చేస్తూ, ఇదిగో మేము ఇవ్వాల్సిన ఫండ్ని దాన్ని అసెస్ చేసేదాకా ఫండ్ని రివ్యూ చేస్తాము, అప్పటిదాకా అది మిస్మానేజ్ చేస్తుంది కాబట్టి ఫండ్ని స్టాప్ చేస్తున్నాము అని చెప్పారు. అసలు WHO ఎప్పుడు సెటప్ చేశారు? యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ అన్నమాట. 1948లో వరల్డ్ వార్ 1 తర్వాత దీన్ని సెటప్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఇది UN యొక్క గ్లోబల్ హెల్త్ ఎఫర్ట్స్ని చూసుకునేందుకు దీన్ని తీసుకొచ్చాము. ఇది అథారిటీ లేదు వీటికి. మెంబర్ కంట్రీస్ ఏవైతే ఇన్ఫర్మేషన్ని కాంట్రిబ్యూట్ చేస్తాయో వాటిని ఇది కొల్లేట్ అంటే ఒక దగ్గర చేర్చగలదు, కానీ మాకు ఇవ్వండి అని చెప్పి అడిగడం, యాక్షన్ తీసుకునేటటువంటి అథారిటీ దీనికి లేదు. అయితే ఏమైంది, ఇది ఇనీషియల్గా ఇది హ్యూమన్ టు హ్యూమన్స్ రాదు అని చెప్పింది. హ్యూమన్ టు హ్యూమన్ వైరస్ రాదు అని చెప్పింది. దాంట్లో చాలా కంట్రీస్ ఓకే బ్యాట్స్ నుంచి వీటి నుంచే వస్తాయి, మన దేశానికి ఇది ముప్పు కాదులే అన్నట్టుగా మనము తీసుకున్నాము. ఆ తర్వాత హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అవ్వచ్చేమో, అది కూడా నో క్లియర్ ఎవిడెన్స్ అని చెప్పింది. దాంతో ఇంకా డిలే అయిపోయింది. ఒక సైడ్ వుహాన్లో వాళ్ళు లాక్డౌన్ విధించి సిటీ మొత్తాన్నే కొన్ని మిలియన్స్ ఆఫ్ పాపులేషన్ అక్కడ పెట్టినప్పటికీ అప్పటికి కూడా దీన్ని పాండమిక్గా గుర్తించాలా లేదా అని చెప్పి తర్జన భర్జన పడిందన్నమాట. దాంతో డిలే అయిపోయింది. కంట్రోల్ అనేది లేకుండా కేసెస్ పెరిగిపోతున్నాయి. మరి WHO అనేది దాని యొక్క రోల్ సరిగా చేయనట్టే, చైనా చెప్పినట్టు ఎలా వింటుంది, తనంతూ తాను ఇండిపెండెంట్గా చూసుకొని చెప్పాలి కదా, అన్ని కంట్రీస్ని అలర్ట్ చేయాలి కదా అని చెప్పేసి మేము ఫండింగ్ ఇవ్వము ప్రస్తుతానికి అని చెప్పారు. US అనేది WHO యొక్క లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ అన్నమాట. ఈ ఆర్గనైజేషన్కి 2 రకాల ఫండింగ్ అనేది వస్తాయి. మన స్టూడెంట్స్ కొంతమంది డౌట్స్ అడిగారు, క్లియర్గా ఫండింగ్ ఎంత ఇస్తుంది ఏంటి అన్నది క్లారిటీ రావట్లేదు అని ఈ ఆర్టికల్లో క్లారిటీగా మెన్షన్ చేశారండి. అసెస్మెంట్స్ అంటే మెంబర్ కంట్రీస్ ఇచ్చేటటువంటి మనీ, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్, ఈ విధంగా 2 రకాలుగా ఉంటాయి. 2020-21కి గాను ఇదిగోండి 957 మిలియన్ అనేది అసెస్మెంట్ ఫండ్స్ గాను, 4.9 బిలియన్ అంటే ఎంత హ్యూజో చూడండి. 4 అంటే ఇది ఓన్లీ 1/5 మాత్రమే ఓవరాల్ బడ్జెట్లో, WHO బడ్జెట్లో 1/5 మాత్రమే కంట్రీస్ నుంచి వస్తుంది. 4.9 బిలియన్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ నుంచి వస్తున్నాయి. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బిల్ అండ్ మెలిందా గేట్స్ అని ఇలాగ చాలా ఆర్గనైజేషన్స్, ఇండివిజువల్స్ WHOకి మనీ అనేది కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారనమాట. సరే, ఇక్కడ లాస్ట్ డెకేడ్లో USA యొక్క అసెస్డ్ కాంట్రిబ్యూషన్స్ అన్నవి $107 మిలియన్ నుంచి $119 మిలియన్ రేంజ్లో అనేది ఉంది అని చెప్తున్నారనమాట. ఏంటి అసెస్డ్ కాంట్రిబ్యూషన్స్. వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ అంటే USA కంట్రీ నుంచి వాలంటరీగా వేరే వాళ్ళు ఇచ్చినటువంటి మనీ అనేది 102 నుంచి $402 మిలియన్ రేంజ్లో అనేది ఉంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. 2018-2019 ఈ సంవత్సరాలకు గాను WHO యొక్క బడ్జెట్లో 20% బడ్జెట్ అనేది USA నుంచే వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారనమాట. మరి అంత హ్యూజ్ మనీ వచ్చినప్పుడు USA మనీని స్టాప్ చేస్తే ఇబ్బందే కదా అండి. సో విత్హోల్డ్ చేయడం వల్ల ఆల్రెడీ కమిట్ చేసిన దాన్ని ఎలా విత్హోల్డ్ చేయగలదు అని అడుగుతున్నారు. అంటే USAలో డెమోక్రాట్, ఇప్పుడు ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన పర్సన్ అనమాట. డెమోక్రాట్స్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒకసారి మీరు ఇస్తారు అని చెప్పినటువంటి మనీని ఏ విధంగా తీసుకోగలరు వెనక్కి అన్నది క్వశ్చన్ చేస్తున్నారు. ఓవరాల్గా దీనివల్ల అయితే ఇంపాక్ట్ అనేది ఉంటుంది, కానీ WHO మాకు వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఉన్నాయి, మేము మా వర్క్ని ఆగిపోకుండా ఇంటరప్షన్ రాకుండా చేస్తాము అని చెప్తున్నారు. WHO అనేది అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపట్టడానికి కానివ్వండి, ఎస్పెషల్గా డెవలపింగ్ కంట్రీస్లో వీటన్నిటిలోనూ ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరియు హెల్త్కి సంబంధించినటువంటి కిట్స్ వీటన్నిటిని డెవలప్ చేయడంలోనూ డిస్ట్రిబ్యూట్ చేయడంలోనూ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో వీటన్నిటిలోనూ ఇంపాక్ట్ అనేది ఉంటుంది మరి దీనివల్ల. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లాక్డౌన్ అనేది ఇండియాకి హెల్ప్ అవుతుందా అన్నది ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్టికల్. దీన్ని మనం సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ పాలసీస్ కింద చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికీ కోవిడ్-19ని మరి ఎదుర్కోవడానికి మనం తీసుకున్నటువంటి మెజర్ ఏంటి? లాక్డౌన్.
మరి లాక్డౌన్ అనేది మన ఇండియాకి హెల్ప్ అవుతుందా? కొన్ని దేశాలు సౌత్ కొరియా ఇలాంటివన్నీ కూడా ఏం చేశాయి, లాక్డౌన్ని విధించకుండానే సక్సెస్ఫుల్గా అవి ట్రీట్ చేసుకోగలిగాయి. మరి మనం లాక్డౌన్ విధించాము, లాక్డౌన్ యొక్క ఇంపాక్ట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. లాక్డౌన్ యొక్క యూజ్ అనేది ఎంతవరకు ఉంది, ఇది మేజర్గా ఈ ఆర్టికల్లో మనం చూడబోయేది. మనకు తెలుసు ఈ లాక్డౌన్ ఏదైతే మనం విధించామో ఈ లాక్డౌన్ వల్ల మనకి ఏమైపోయింది, ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఆగిపోయింది. సోషో ఎకనామిక్ ఇంపాక్ట్స్ అనేవి చాలా నెగటివ్గా ఉన్నాయి, అవునా, లాక్డౌన్ వల్ల. కానీ హెల్త్ ఇంపాక్ట్స్ ఎలా ఉన్నాయి అన్నది మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ మనకు చెప్తుంది ఏంటి అంటే, ఈ లాక్డౌన్ అనేది ఇన్ఫెక్షన్స్ని కట్ డౌన్ చేయడానికి మనకు ఉపయోగపడుతున్నాయి. WHO అనేది లాక్డౌన్ విధించారు, కానీ దాన్ని ఒకటేసారి తీసేయొద్దు అని చెప్తున్నారు. ఇది స్పెసిఫిక్గా హైలీ ట్రాన్స్మిటబుల్ కాబట్టి దీనికి సంబంధించి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ని దీన్ని అవాయిడ్ చేయడానికి లాక్డౌన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. మనం కేసెస్ యొక్క నంబర్స్ గమనిస్తే కేసులేమో పెరిగాయి. మన లాక్డౌన్లో 25 times అనేది లాక్డౌన్ కేసెస్ అనేవి పెరిగాయి, డెత్స్ కూడా పెరిగాయి. కానీ గ్లోబల్గా మనం చూస్తే మోర్టాలిటీ రేట్స్ని కనుక చూస్తే అది తగ్గుతూ వస్తుంది. మన ఇండియాలో లాక్డౌన్ తర్వాత తగ్గుతూ వస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఇబ్బంది ఏంటి, లాక్డౌన్ వల్ల ఇక్కడ తగ్గింది, కానీ లాక్డౌన్ తర్వాత చాలామంది అసిమ్టమాటిక్ సిమ్టమ్స్ ఏమీ కనిపించకుండా ఉండేవాళ్ళు ఉండొచ్చు, అవి మళ్ళీ పెరగచ్చేమో. ఈ టైంలో అందుకే మనం ఏం చేస్తున్నాము, ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టింగ్ అని, పూల్డ్ టెస్టింగ్ అని వీటిని ఉపయోగించుకొని మనము ఈ COVID-19 అనే దాన్ని, ఇది వైరస్ని ఎక్కడ ఉంది ఏంటి అని స్క్రీన్ చేసుకుంటున్నాము. లాక్డౌన్ అనేది ఫాలో అవ్వాలా, చాలా చోట్ల ఫాలో అవ్వాలా? ఇప్పుడు మనలాంటి కంట్రీస్లో పాపులేషన్ డెన్సిటీ, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నటువంటి దాంట్లో లాక్డౌన్ అనేది ప్రస్తుతానికి మంచిదే అన్నట్టుగా చెప్తున్నారు. దీనివల్ల ఓవరాల్గా నంబర్ ఆఫ్ డెత్స్ కానివ్వండి తగ్గుతూ ఉన్నాయి. కర్వ్ని ఫ్లాటన్ చేయబోతున్నాము. కొన్ని స్టేట్స్లో, కొన్ని డిస్ట్రిక్ట్స్లో అసలు కేసులు రిపోర్ట్ అవ్వట్లేదు, అంటే మనం స్లోగా వీటిని తగ్గిస్తున్నాము అని చెప్పి. లాక్డౌన్ అనేది మనకు వర్కౌట్ అవుతుందా? ఎస్. హెల్త్ పరంగా చూసుకుంటే లాక్డౌన్ వల్ల మనకి పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. కానీ లాక్డౌన్ అనేది బెటర్గా ప్లాన్ చేసుకునింటే ఇంకా సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఏవైతే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయో ఆ నెగిటివ్ ఇంపాక్ట్స్ని మనం తగ్గించగలిగి ఉండేవాళ్ళము. పాజిటివ్ హెల్త్ ఇంపాక్ట్స్ అయితే ఉన్నాయి, కానీ సోషియో ఎకనామిక్గా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కన్వలజెంట్ ప్లాస్మా అనేది COVID-19 పేషెంట్స్కి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి, దీన్ని కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుంటాము. దీని యొక్క డైమెన్షన్ ఏంటి, కోవిడ్-19 టైంలో టెస్టింగ్, ట్రీట్మెంట్ అనే దాంట్లో ట్రీట్మెంట్కి కన్వలజెంట్ ప్లాస్మా ట్రీట్మెంట్ అనేది ఆల్రెడీ చాలామంది అన్ని రకరకాల స్టేజెస్లో డెవలప్మెంట్లో ఉందన్నమాట. మరి దాన్ని వాడుకోవచ్చా అంటే కొన్ని స్టేట్స్కి ICMR కూడా ఓకే అని చెప్పింది. దాంతో అసలు ఈ కన్వలజెంట్ ప్లాస్మా అంటే ఏంటో, రెండోది ఈ కన్వలజెంట్ ప్లాస్మా యొక్క యూజెస్ ఏంటో, దీన్ని ఎక్కడెక్కడ యూజ్ కోసం పర్మిషన్స్ అనేవి ఇవ్వడం జరిగిందో అవి మనం తెలుసుకుందాము. దీనివల్ల ఏమవుతుంది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. సరే, అసలు ఇక్కడ ప్లాస్మా అంటే ఏంటో తెలుసుకుందామా. కన్వలజెంట్ ప్లాస్మా అంటూ ఉన్నాం కదా, ప్లాస్మా అంటే ఏంటి? మనం బ్లడ్ని ఇలా తీసుకున్నాం అనుకోండి, ఒక యూనిట్ బ్లడ్లో మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అన్నవి 45%గా ఉంటే, వైట్ బ్లడ్ సెల్స్ ప్లేట్లెట్స్ అన్నవి <1% ఉంటాయి. మిగిలిన ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్లాస్మా అని అంటామన్నమాట. మరి దీంట్లో సీరం అనే పదం ఇంకొకటి వినుంటారు. సీరం అంటే ఏంటి ఇక్కడ గమనించండి. సీరం అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని మనం తీసేస్తే, దేని నుంచి, ఈ బ్లడ్ నుంచి క్లాటింగ్ ఫ్యాక్టర్, ప్లాస్మా నుంచి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తీసేస్తే వచ్చినటువంటిదే మన సీరం అనేది అవుతుందన్నమాట. చూడండి, ప్లాస్మా అనేది ఈ మెటీరియల్, ఈ ప్లాస్మాని మనం ప్లాస్మాలోంచి క్లాటింగ్ మెటీరియల్స్ కొన్ని ఉంటాయి మళ్ళీ దాంట్లో, దాన్ని కూడా తీసేస్తే సీరం అని అంటాము. ఇప్పుడు మనం పంపించాలనుకున్నది వేటి గురించి, ప్లాస్మా. ఇక్కడ గమనించండి, దానికోసం ఉన్న మెథడే కన్వలజెంట్ ప్లాస్మా మెథడ్ అంటున్నాము. కన్వలజెంట్ ప్లాస్మా మెథడ్ అంటే ఇదిగో ట్రాన్స్మిటింగ్, దేన్ని సర్టెన్ కాంపోనెంట్స్ బ్లడ్ నుంచి రికవర్ అయిన పేషెంట్ నుంచి అన్నమాట. యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. యాంటీబాడీస్, ప్రోటీన్స్ ఏవైతే ఇమ్యూన్ సెల్స్ సెక్రెట్ చేసి ఉంటాయో
వాటిని మనము ట్రాన్స్మిట్ చేయడము ప్లాస్మాలో ఉన్న వాటిని అని చెప్తున్నారు. దానివల్ల ఫైట్ చేయడానికి అవుతుంది. ఇది మనం ముందు నుంచి వాడుతున్నదే. ఈ యాంటీబాడీస్ అనేవి డిసీజ్ని ఫైట్ చేయొచ్చు అన్నట్టుగా అన్నమాట. ప్రాసెస్ ఇలాగా, రికవర్ అయిన పేషెంట్ బ్లడ్ తీసుకొని దాంట్లో వైరస్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ నుంచి ఓన్లీ సీరమ్ని మాత్రమే అటు ప్రొఫైలాక్సిస్ ముందు జాగ్రత్తగాను, ఇటు COVID-19 వచ్చినటువంటి పేషెంట్కి ఇవ్వడము. దాన్ని కన్వలజెంట్ ప్లాస్మా థెరపీ అని అంటాము. దీన్ని ఆల్రెడీ మనకి వేరియస్ స్టేట్స్లో వాడుకోవచ్చు అన్నట్టుగా ICMR పర్మిషన్ ఇవ్వడం జరిగింది. క్లియరా ఇవి రెండు? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మేము చెప్తున్నారు సైంటిస్టులు అనేవాళ్ళు ఈ కన్వలజెంట్ ప్లాస్మా థెరపీ గురించి చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి వ్యాక్సిన్స్ డ్రగ్స్ రావడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఈ రెమ్డెసివిర్ ఇవన్నీ కూడా మంచి డ్రగ్స్గా మరి వీటి యొక్క ఇంపాక్ట్ ఉండొచ్చు అనుకుంటున్నారు. మరి ఈ టైంలో వాటికి టైం పడుతుంది. కన్వలజెంట్ ప్లాస్మాకి వచ్చేద్దాము. ఇది బ్లడ్ అన్నమాట. ఎవరైతే రికవర్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటిది. ఇది ఏ విధంగా కన్వలజెంట్ ప్లాస్మా అనేది ఏంటి, యాంటీబాడీస్ అనేవి ఎవరైతే రికవర్ అయ్యారో వాళ్ళ బ్లడ్లో ఉంటాయి. దాని నుంచి ఈచ్ బ్లడ్ నుంచి 800 ml అలాగా తీసుకొని డోనార్ నుంచి తీసుకొని రెగ్యులర్ ప్రాసెస్లో దాన్ని అదర్ ప్యాథోజన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసుకొని ప్లాస్మా కాంపోనెంట్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ట్రాన్స్ఫ్యూజన్ అనేది చేస్తామన్నమాట పేషెంట్కి. సో ఇది వర్క్ అవుతుందా లేదా అన్నది, అసలు ఎంత యాంటీబాడీస్ ఉన్నాయి ఆ పర్టికులర్ పర్సన్ యొక్క బ్లడ్లో అన్నదాన్ని బట్టి ఉంటుంది. ప్రస్తుతానికి ట్రయల్స్లోనే ఉంది. స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్ అనేది లేదు. హోల్ ప్లాస్మాని వాళ్ళకి ఎక్కించాలా లేదా పార్ట్ ఆఫ్ ఇట్ పంపించాలా అన్నది ఇంకా మనకి తెలీదు. ర్యాపిడ్ సీరలాజికల్ యాంటీబాడీ టెస్ట్ అనేవి రీసెంట్గా అవైలబుల్గా వచ్చాయి. సో వీటిని బట్టి యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అని మనం చూస్తున్నాము. ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో వాళ్ళ నుంచి మాత్రమే మనం తీసుకోగలం అన్నమాట. మెనీ యాంటీబాడీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ బాడీలో అన్న చూసాకే మనం వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ని తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము యాంటీబాడీస్ని ఎక్కించామండి, అంతలోపే వైరస్ అనేది ఇన్ఫ్లమేషన్ని తీసుకొని రావచ్చు బాడీలో, దానివల్లనూ ప్రాబ్లం రావచ్చు. అంటే మనకి ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి, సెల్స్లోకి వెళ్ళి ఫైట్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఇన్ఫ్లమేషన్ అయిందనుకోండి, లంగ్స్ ఇవి డ్యామేజ్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. సో ఎంత లెవెల్లో పంపించాలి ఏంటి అన్నది కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కన్సర్న్ అన్నట్టుగా చెప్తున్నారు. సో యాంటీవైరల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనే వాటిని కన్వలజెంట్ ప్లాస్మా దీంతో సప్లిమెంట్ చేయొచ్చు. కాకపోతే ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు దీన్ని ఇవ్వడానికి ఎక్కువగా ఉపయోగపడతారు. O పాజిటివ్ ఉంటే అది అన్ని బ్లడ్ గ్రూప్స్కి మ్యాచ్ అవుతుంది కాబట్టి O పాజిటివ్ ఉన్న వాళ్ళైతే బెస్ట్. కానీ O పాజిటివ్ అనేది రేర్గా తక్కువ మందికి ఉంటుంది. మరి అలాంటి టైంలో వాళ్ళ బ్లడ్ గ్రూపే అంటే కష్టమవుతుంది. మరి దీనికోసం మన ఇండియాలో ఏమేమి టెస్టులు జరుగుతూ ఉన్నాయి, ICMR అన్నది కేరళ, ఢిల్లీ వీళ్ళు మేము దీని మీద రీసెర్చ్ చేసుకుంటా ఉన్నారు. తమిళనాడు వీళ్ళు కూడా. సో సరే అని చెప్పి క్లినికల్ ట్రయల్స్కి వెళ్ళండి అని చెప్పారు. మరి దీన్ని ఇష్టం వచ్చినట్టుగా ఒకవేళ అది మంచిదే అని ప్రూవ్ అయింది, అప్పుడు బ్లడ్ డోనార్స్ని మరి ఎక్స్ప్లాయిట్ చేసుకోకుండా దానికి కూడా కొన్ని రెగ్యులేషన్స్ అనేవి తీసుకొని రావాలి. అది ఇక్కడ మనకి చెప్తున్నటువంటి ఆర్టికల్ అన్నమాట. సరే, మరి నిన్న క్వశ్చన్ ఇచ్చాము, మెయిన్స్ క్వశ్చన్ యాంటీ డిఫెక్షన్ లా అన్నది దానికి ఇచ్చినటువంటి ఆబ్జెక్టివ్స్కి అది సక్సీడ్ అయిందా అని అడుగుతున్నా. అసలు యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి, నీడ్ ఏంటి, యాంటీ డిఫెక్షన్ లా డీమెరిట్స్ ఏంటి, మనం ఇది మంచి అనాలిసిస్ క్వశ్చన్ అండి. దీన్ని ఎలా రాయాలి, పర్పస్ ఏంటి, దానికి ఇచ్చినటువంటి ఆబ్జెక్టివ్స్ అంటే పర్పస్ ఏంటి, ఏ పర్పస్ కోసం దీన్ని తీసుకొని వచ్చాము ఇనీషియల్గా అన్నదే మీరు రాయాలి. హెడ్డింగ్ అనేది నీడ్ అని కాకుండా పర్పస్, ఏ పర్పస్ కోసం తీసుకొచ్చాము. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎగ్జాంపుల్స్ రాయాలి. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ కేసులో ఇలా జరిగింది. సో దానివల్ల ఏమైంది, తీసుకుని వచ్చినటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది సర్వ్ చేయట్లేదు, అందువల్ల దీన్ని వే ఫార్వర్డ్ ఇది, అందువల్ల దీన్ని ఈ విధంగా మనం సవరించాలి అన్నట్టుగా చెప్పాలి. ఫ్లో అనేది చూసుకోవాలండి. మీరు పాయింట్స్ మనం రాసాం కానీ దాన్ని ఈ ఆర్డర్లో అరేంజ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి, అసలు 10th షెడ్యూల్లో ఎందుకు తీసుకొచ్చాము, ఎవరికి ఇవి వర్తిస్తాయి, దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఫస్ట్ మీరు ఆబ్జెక్టివ్స్ రాయాలి. ఏం ఆబ్జెక్టివ్స్ కోసం తీసుకొచ్చారు, దాంట్లో ఉన్నటువంటి గ్యాప్స్ ఏంటి,
దాంట్లో తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి? గుడ్. కానీ ఇక్కడ ఎప్పుడూ కూడా ఎగ్జాంపుల్స్ రాయకుండా పాలిటీలో ఆన్సర్ రాస్తే మనకి స్కోర్ అనేది రాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్స్, ఇదిగో కర్ణాటకలో ఇది జరిగింది, మహారాష్ట్రలో ఇలా జరిగింది, సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఇలా చెప్పింది, ఈ పాయింట్స్ మనం పెట్టాలి ఖచ్చితంగా. ఇక్కడ ఎలా రాశారు? ఇదిగో రీసెంట్గా ఇలా జరిగాయి, అసలు దీనివల్ల దేనికి తెచ్చుకోవాలనుకున్నారు, దీంట్లో ఉన్నటువంటి లోపాలేంటి, దీనికి సంబంధించి వే ఫార్వర్డ్ ఏంటి. ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఎగ్జాంపుల్స్ రాశారా మణిపూర్లోను ఇవన్నీ. సో పర్పస్ ఏంటో రాశారా, ఏం చేయాలో కూడా రాశారు. గుడ్. ఇది వాళ్ళ మన మెయిన్స్ క్వశ్చన్. డీబీటీ డైరెక్ట్గా అకౌంట్లోకి మనీ వేసే సిస్టమ్ని తీసుకొని వద్దాము పీడిఎస్ బదులు అన్నారు. మరి ఇప్పుడు ఆ ఆలోచనని ఒకసారి రివిజిట్ చేయాలా అన్నట్టుగా ఈ క్వశ్చన్ ఇచ్చాము. ఇది మన ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్, ఇది మన రెండో ప్రిలిమ్స్ క్వశ్చన్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.